RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం పెంచికల్పేట మండలం ఆగరుగూడకు చెందిన తమిడి రాజశేఖర్ మృతిపై జిల్లా సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితుడు రాచకొండ కృష్ణతో పాటు మిగతా నిందితులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోట సతీష్ డిమాండ్ చేశారు. మండలంలోని జిల్లేడ గ్రామంలో సంఘం కార్యాలయంలో పెంచికల్పేట మండల అధ్యక్షుడు దుర్గం రమేష్, సభ్యులు కామెర తిరుపతి, సాయి, రవిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. రైతు కూలీలు, పాలేర్లు, గుమాస్తాల పట్ల కుల వివక్ష, అంటరానితనం పాటిస్తున్నారు. నిత్యం అవమానాలకు, మనస్తాపానికి గురైనందున భరించలేక రాజశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడని, రాజశేఖర్ ఆత్మహత్య ఘటనపై సిట్టింగ్ జడ్జి జిల్లా జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం రాజశేఖర్ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం మంజూరు చేయాలని కోరుతున్నాము. గ్రామాల్లో పేద ప్రజలను పీడిస్తున్న షావుకారులు, భూస్వాములు, వ్యాపారస్తులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలో నిన్న జరిగినటువంటి సంఘటన, రాజశేఖర్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. చనిపోవడానికి గల కారణాలు, రాచకొండ కృష్ణ అనే వ్యక్తికి ఫర్టిలైజర్ ఉంది. దాంట్లో పనిచేస్తున్నటువంటి రాజశేఖర్ ఒక 10,000 రూపాయలు తప్పుడు వస్తున్నాయని చెప్పి, దొంగతనం చేశావని చెప్పి రాచకొండ కృష్ణ అనే షావుకారి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అతని చావుకి కారకుడైండు. దీన్ని మేము అంబేద్కర్ యువజన సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాము, ఆస్తులేమో లాభాలేమో షావుకారులకు, ప్రాణ నష్టాలేమో దళితుల, బహుజనులకు, బీసీ, ఎస్టీ, ఎస్టీలకా అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు చనిపోయినటువంటి రాజశేఖర్కి తక్షణమే ప్రభుత్వం 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అదేవిధంగా ఒక ఉద్యోగం కూడా ప్రకటించాలి. రాచకొండ కృష్ణ, ఎవరైతే రాచకొండ కృష్ణ ఉన్నాడో అతని ఫర్టిలైజర్ లైసెన్స్ రద్దు చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇటువంటి దుర్మార్గులను పెంచి పోషిస్తూ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ అధికారం అండ చూసుకొని ఈరోజు మొన్నటికి మొన్న అక్రమంగా ఇద్దరు నా మీద దాడి చేసిరని చెప్పేసి ఇద్దరి మీద కాంగ్రెస్ బలంతో ఇద్దరి మీద కేసు కూడా పెట్టించిండు. అది కూడా గూటకప్పు కేసు అని కూడా ఈ సందర్భంగా మేము దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము. ఎవరినైతే ఇద్దరిని రిమాండ్కి పంపించారో వాళ్ళని కూడా తక్షణంగా విడుదల చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తక్షణమే రాచకొండ కృష్ణ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. తగు విధమైన చర్యలు తీసుకొని చనిపోయినటువంటి కుటుంబానికి అండగా ఉండాలి. లేని పక్షంలో ప్రజలంతా కలిసి తప్పకుండా రాచకొండ కృష్ణకు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అందరికీ కూడా బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే వస్తుందని ఈ సందర్భంగా కొమరం భీం అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయన హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ షావుకారులు గ్రామాలలో పడి ప్రతి ఒక్క రైతును కూడా పీడిస్తున్నారు, హింసిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క రైతు రక్తం తాగుతున్నారు. అదేవిధంగా చూస్తున్నట్లయితే మొన్నటి జరిగినటువంటి ఇన్సిడెంట్, మురళీగూడలో కూడా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. డబ్బులు ఇస్తలేరని చెప్పి కుటుంబం మీద వచ్చి కొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి షావుకారులు ఇటువంటి వ్యవస్థలు మానుకోవాలి. ఇప్పటికైనా షావుకారులు వాళ్ళ మొండి వైఖరి వానుకొని మంచి పద్ధతిలో ముందుకు నడవాలని చెప్పి ఈ సందర్భంగా కొమరం భీం అంబేద్కర్ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ఇటువంటి విషయాలు షావుకారులు కానీ ఎవరైనా కానీ ఇటువంటి విషయాలు పేదల్ని కానీ, ప్రజల్ని కానీ, రైతుల్ని కానీ హింసించడం కానీ మొదలు పెడితే ఇట్లాంటి చర్యలు మళ్ళీ పునరావృతం అయితే బిడ్డ చెప్తున్నాం, తప్పకుండా బుద్ధి చెప్తాం, ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై భీమ్.